మానసిక అహంకారపూరిత ధోరణి స్టిల్ మన ఆంధ్రాలో ఉంది. మన దేశంలో నక్సలిజం మన రాష్ట్రాల్లో ఎందుకు పుట్టింది? ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పుట్టింది నక్సలిజం. వేరే రాష్ట్రాల్లో కాదు పుట్టింది, మన దగ్గర పుట్టింది, వేరే రాష్ట్రాలకు బాకింది. కొండపల్లి సీతారామ పుట్టించిన నక్సలిజం ఎక్కడిది? ఇక్కడే కదా. కొండపల్లి సీతారామ ఇక్కడోడే కదా. నక్సల్ నాయకులందరూ ఎవరు? ఉమ్మడి ఆంధ్ర వాళ్ళే కదా. ఇప్పుడంటే విడిపోయాడు వచ్చి తెలంగాణ ఆంధ్ర కింద. ఎక్కడి నుంచి వచ్చినాయి? పేదవాడిని ఎప్పుడూ అణచివేయాలనే చూస్తారు. ఇప్పుడు పేదవాడికి ఒక ఇల్లు వస్తే రేపు పొద్దున ఇలా మాట వింటాడా? నాకు బాగా గుర్తు అనమాట. జర్నలిజం ఫీల్డ్లో నేను రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాడిని, ఆ తర్వాత నా ఉద్యోగం ఉంటే అంత పోతే అంత అన్న ఆలోచన వచ్చింది ఇల్లు కొనుక్కున్నాక. ఇంటికి ఇల్లు కొనుక్కోకముందు మనం ప్రతి నెల ఇంటి అద్దె కట్టాలా, తిండి పెట్టాలా, జీవితం చూసుకోవాలి, ఇదంతా ఉండేది. ఎప్పుడైతే ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా నేను హౌసింగ్ లోన్ కిందనే తీసుకున్నా కాబట్టి అది ఎప్పుడు తీర్చాలా అదే భయం ఉండేది. కంపెనీ క్లోజ్ అయిపోయి ప్యాకేజీ ఇచ్చేసి నా పిఎఫ్ డబ్బులో 10-18 లక్షల రూపాయల దాకా క్యాష్ వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకుకి కట్టేసేసి నా లోన్ తీర్చేసుకున్నాను నేను, హౌసింగ్ లోన్. ఆ రోజున నాకు ఉద్యోగం రైట్, 10,000 పెట్టి మనం ఇంటిని బతుకోగలుగుతాం కదా, తిండి తినగలుగుతాం కదా, ఇంకేంటి ప్రాబ్లం అనే ధైర్యం వచ్చింది. ఒక ఇంటి ధైర్యం అది. ఇప్పుడు నేను పుట్టక ముందు మా తాతకి పెద్ద ఇల్లు తెనాల్లో, మరి